నమస్కారం అండి. ఈ జూన్ నెలలో వృషభ రాశి వారికి 5 గ్రహాల మార్పు అంటే అది మన జీవితంలో ఒక భారీ మార్పు అని అర్థం. అందులోని ఇప్పుడు మనం ఈ జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న రోజులు వృషభ రాశి వారి ప్రతిభను నిరూపించుకునే సమయం అనమాట. చాలామంది జాతకం అంటే ఏదో మాయ అనుకుంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో జాతకం అంటే మన సామర్థ్యాన్ని గుర్తించి ఒక దిక్సూచి అండి. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దామండి. జూన్ 23వ తేదీన ఈరోజు గురువు ప్రభావం మీపై బలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఆ గుర్తింపు ఈరోజు మీకు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రయత్నాలకు విశ్వం సహకరిస్తుందండి. విజయం అనేది ఎప్పుడు రాత్రికి రాత్రే రాదు. మీరు ఎన్నాళ్ళు పడిన కష్టానికి ఇప్పుడొచ్చే చిన్న విజయం ఒక గిఫ్ట్ లాంటిది. దాన్ని చూసి పొంగిపోకండి. ఇది కేవలం మీ సుదీర్ఘ ప్రయాణంలో ఒక మెట్టు మాత్రమే అని గుర్తుంచుకోండి. జూన్ 24న ఆర్థికాలోచన అంటే ధనస్థానంలో బుధుడి సంచారం వల్ల ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో మంచి క్లారిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. ఆదాయం బాగున్నా సరే ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. డబ్బు సంపాదించడం ఒక విద్య అయితే దాన్ని పొదుపు చేయడం ఒక కళ. ఈరోజు మీకు వచ్చిన లాభాలను చూసి అనవసరపు ఖర్చులు చేయకండి. మీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయండి. జూన్ 25 బంధాల పరీక్ష అంటే కుజుడు మీ జన్మరాశిలోకి రావడం వల్ల మీలో శక్తి ఆవేశం రెండూ పెరుగుతాయి. ఈరోజు మీ మాటలే మీ బంధాలను నిర్ణయిస్తాయి. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మౌనంగా ఉండటమే తెలివైన పని. కోపం అనేది మనల్ని మనం శిక్షించుకునే ఆయుధం. అవతలి వారిని గెలవడం కంటే మన మనసుని మనం గెలవడం అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా గొప్పదండి. ఈ జూన్ 26 విజయం వైపు అడుగులు వేస్తారు. అంటే ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది. శని భగవానుని అండ ఉండడం వల్ల మీ శ్రమకు 100% ప్రతిఫలం లభిస్తుంది. జీవితం అంటే కేవలం గమ్యం కాదు, మీరు నడిచే దారి, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు మీ వ్యక్తిగతాన్ని నిర్మిస్తాయి. మీ శక్తిని మంచి పనుల మీద పెట్టండి, అద్భుతాలు జరుగుతాయి. జూన్ 23 నుంచి 26 వరకు జరిగే ఈ పరిణామాలు కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదండి, మీలో నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పే ప్రక్రియ అనమాట. కుజుడు జన్మరాశిలోనికి రావడం అంటే మీకు కోపం రావచ్చు, కానీ ఆ కోపాన్ని ఒక డ్రైవింగ్ ఫోర్స్గా మార్చుకోండి. అంటే విజయం మీ ఇంటి గడప దాకా వస్తుంది, దాన్ని లోపలికి రానివ్వడం మీ చేతుల్లోనే ఉంటుంది. మర్చిపోకండి, మీరు ఈ ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదు, మీ సామర్థ్యం అపారం. అయితే వృషభ రాశి వారికి ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నానండి. గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మీరు పడుతున్న ఆ కన్నీటి ప్రయాణం, ఎవరికీ చెప్పుకోలేని ఆ అవమానాలు, మీరు అనుభవించిన ఆ ఒంటరితనం అన్నీ కూడా తెలుసండి. ఎందుకు అంటే నాకే ఎలా జరుగుతుందండి అని మీరు అద్దం ముందు నిలబడి ఎన్నోసార్లు ప్రశ్నించుకునే ఉంటారు. కానీ ఈ జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నాయండి. మీ కష్టాల పుస్తకం ఇక్కడితో ముగిసిపోతుంది. గతంలో మీరు అనుభవించిన ప్రతి అవమానం, మీరు పడ్డ ప్రతి అభద్రతా భావం అంటే ఇన్సెక్యూరిటీ, అవి మిమ్మల్ని దెబ్బతీయడానికి రాదలేదండి. మిమ్మల్ని ఒక ఉక్కు మనిషిలాగా తయారు చేయడానికి వచ్చాయి. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో వారు మీ ఎదుగుదలను చూసి ఇప్పుడు ఆశ్చర్యపోయే సమయం కూడా ఉందండి. గతం ఒక పాఠశాల లాంటిది. అక్కడ మనం పడ్డ దెబ్బలు మనకు అనుభవాన్ని నేర్పిస్తాయి. జరిగిన వాటిని తలుచుకుని బాధపడటం ఆపండి, ఎందుకంటే ఆ బాధే మీకు ఇప్పుడు బలాన్ని ఇచ్చింది. జూన్ 23వ తేదీ నుంచి విశ్వం మీకు ఒక కొత్త శక్తిని ప్రసాదిస్తుందండి. మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా ఒక కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది. పాత సమస్యలు మంచులాగా కరిగిపోతాయి. జీవితంలో మనం ఎప్పుడు విజయం సాధిస్తామో తెలుసా అండి? మనల్ని మనం నమ్మడం మొదలుపెట్టినప్పుడు. ఇన్నాళ్ళు మీరు ప్రపంచం కోసం బతికారు, ఇప్పుడు మీకోసం బ్రతకడం మొదలు పెట్టండి. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఏ పని చేయాలన్నా కూడా సంకోచించకుండా గతంలో మీరు ఓడిపోయిన చోటే ఈసారి విజేతగా నిలబడబోతున్నారు. ఓటమి అంటే ప్రయత్నం ఆపేయడం కాదండి, ఆ ప్రయత్నాన్ని మరో కొత్త పద్ధతిలో చేయటం. ఈ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఈ జూన్ 23 నుంచి 26 తేదీలు కేవలం క్యాలెండర్లో తేదీలు కావండి, ఇవి మీ విధరాతను మార్చే మైలురాళ్ళు. మీ కన్నీళ్లను తుడిచే సమయం కూడా వచ్చిందండి. మీ ఆత్మ గౌరవాన్ని తిరిగి పొందే సమయం కూడా వచ్చింది. ఎవరి కోసమో ఆగకండి, మీ విజయ ప్రస్థానాన్ని కొనసాగించండి. గతంలోని బాధను వదిలేయండి, మీ గెలుపును ఆస్వాదించండి. అయితే వృషభ రాశి వారు ఈ జూన్
అంటే చివరి రోజుల్లో ఈ జూన్ నెలాఖరు రోజుల్లో ఈ 23 నుంచి 30 వరకు కూడా కేవలం క్యాలెండర్ రోజులు కాదండి, ఇవి మీ సంకల్ప బలానికి నిదర్శనం అనమాట. గురువు ప్రభావం వల్ల మీలో ఒక కొత్త ధైర్యం అనేది మొదలవుతుంది. కానీ ఇప్పుడు ఈ చివరి 4 రోజులు ఆ ధైర్యాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అనే దానిపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో మీరు అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటుందండి. మీరు ఏ పనిని అటకాయించి ఆపేశారో దానిని మళ్ళీ కూడా మొదలు పెట్టండి. అయితే ఇన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్న ప్రతి బంధకం ఈరోజు తొలగిపోతుందండి. విజయం అంటే గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, మార్గంలో వచ్చే అడ్డంకులను ధైర్యంగా దాటడం. మీరు మొదలుపెట్టిన పనిని సగంలో ఆపకండి, ఎందుకంటే ఆగిపోయిన చోటే మీ విజయం వేచి చూస్తుంది. సూర్యుడు బుధుడు ప్రభావం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతుందండి. పాత బాకీలు రావాలి అంటే మీ మాటలో మృదుత్వం అనేది ఉండాలి. ఎదుటి వారిని ఒప్పించకుండా మీ పనిని మీరు సాధించుకోవాలి. మీ మాట ఒక మంత్రం లాంటిది. పాత బాకీలు వసూలు చేయాలన్నా, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా మీరు మాట్లాడే తీరు మీ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. కోపం వస్తే మాట ఆపండి, అవసరం ఉంటేనే మాట్లాడండి. కుజుడు మీ రాశిలో ఉన్నందున మీలో శక్తి పెరుగుతుంది, కానీ ఆవేశం కూడా పెరుగుతుందండి. ఈరోజు మీ కంటిలో మంటలు రావచ్చు, లేదంటే చిన్న చిన్న విషయాలకే కోపం కూడా రావచ్చు. ఆవేశం అనేది అగ్ని లాంటిది, అది ఎదుటి వారిని కాల్ చేయడం కాదండి, ముందుగా మనల్ని మనం దహించుకుపోతుంది. ఈరోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతటి అద్భుతాలను మీరు సృష్టించగలుగుతారండి. కాసేపు ధ్యానం చేయండి, నీరు ఎక్కువగా తీసుకోండి. ఇది మీకు అద్భుతమైన రోజు. మీ శ్రమకు గుర్తింపు వస్తుంది. మీరు ఎవరి మీదైతే ఆధారపడ్డారో వారు ఇప్పుడు మీ సలహాల కోసం కోరతారు. ఒక విజేతకి ఉండాల్సిన అతిపెద్ద లక్షణం ఓర్పండి. మీరు ఎన్నాళ్ళు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు ఒక అనుభవాన్ని కూడా ఇచ్చాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే నెల మొత్తం కూడా దాని మీద ప్రభావం అనేది చూపుతుందన్నమాట. అయితే జూన్ 2026 చివరి రోజుల్లో మీరు గమనించాల్సింది ఒక్కటే విషయం అండి. మీ శని భగవానుడు మీకు రక్షణ కవచం లాగా ఉన్నాడు. అంటే మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. భయపడకండి, ఆవేశపడకండి. మీలో ఉన్న ఆ అపారమైన ధైర్యాన్ని బయటకు తీయండి. ఈ జూన్ నెల మీకు అద్భుతాలను ఇచ్చింది. మరి మీ గెలుపుకి మీరు సిద్ధంగా ఉండండి. అయితే వృషభ రాశి వారు జూన్ నెల గడిచిపోతూ ఉంది. ఈ నెలలో గ్రహాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పాయి. ఇప్పుడు మనం జూన్ 23 నుంచి అంటే చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా ఇది సాధారణ రోజులైతే కావండి. మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని అంటే ఫలితాన్ని లెక్కించే రోజులు అనమాట. గ్రహాల స్థితిగతులు మీ జీవితంలోని వాస్తవాలను కలిపి చూసినప్పుడు అయితే ఖచ్చితంగా మార్గదర్శనం మీకు చేస్తుంది. కాబట్టి గురు శుక్రుల ప్రభావం మీలో అంతులేని ధైర్యాన్ని నింపుతుందండి. ఈరోజు మీరు చిన్న ప్రయాణం చేసినా కూడా, లేదంటే కొత్త పని మొదలు పెట్టినా కూడా ధనలాభం అనేది ఖాయం. సోదరులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయండి. మన ధైర్యమే మన అతిపెద్ద సంపద అవుతుంది. ఇతరుల మద్దతు కోసం ఎదురు చూడటం కంటే కూడా మీలో ఉన్న శక్తిని నమ్మి అడుగులు వేయండి. మీకు లభిస్తున్న ఆశీర్వాదం మీ ప్రయత్నానికి ఫలితం దక్కడం అనమాట. బుధుడు సూర్యుడు అనుకూలత మీ వాక్కుకు పదును పెడుతుంది. మీ మాటతోనే మీరు పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. బిజినెస్ చేసే వారికి ఇది కొత్త కాంట్రాక్ట్ల సమయం అనమాట. మృదుగా మాట్లాడడం అనేది ఒక వరం అండి. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట మీ ఖాతాలో డబ్బుగా మారాలి. కోపాన్ని పక్కన పెట్టి చాతుర్యంతో పని పూర్తి చేయండి. కుజుడు మీ రాశిలో ఉన్నందున మీలో శారీరక శక్తి అనేది పెరుగుతుంది, కానీ ఆవేశం కూడా పీక్స్లో ఉంటుంది. ఈరోజు చిన్న విషయాలకే కూడా కోపం రావచ్చు, కానీ ఆ కోపంలో మీరు ఎవరితోనూ వాదించినా కూడా మీకే నష్టం అవుతుంది. శక్తి ఉన్నంత మాత్రాన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడమే నిజమైన గెలుపు కూడాను. మీరు ప్రశాంతంగా ఉంటే ఈ కుజుడు మీకు అపారమైన విజయాన్ని ఇస్తాడు. శని భగవానుని అండ మీకు రక్షణ కవచంలాగా ఉన్నాడు. ఈరోజు మీరు చేసే శ్రమకు రెట్టింపు ఫలితం ఉంటుంది. వృత్తిలో మీకు ఆశించిన గుర్తింపు, పెద్దల మద్దతు కూడా లభిస్తాయండి. క్రమశిక్షణ లేని శ్రమ వృధా అవుతుంది. మీకు దక్కుతున్న పాఠం ఒక్కటే, ఓపికతో ఉండండి. ప్రతిఫలం కోసం ఆరాట పడకండి, అది ఖచ్చితంగా మీ తలుపు తడుతుందండి. అయితే ఈ 4 రోజులు ఆఫీస్ రాజకీయాల వల్ల మీ వెనుక కొందరు గోతులు తవ్వడం వల్ల తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సరికొత్త ఊరట అనేది లభిస్తుంది. ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు చేసిన వారికి కాలమే సమాధానం చెప్తుందండి. నిరుద్యోగులకు ఊహించని విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగ ఆఫర్లు అనేవి వస్తుంది. మీరు గమనించాల్సింది మీ ఆవేశాన్ని మాత్రమే. నెల ప్రారంభంలో కుజుడి ప్రభావం వల్ల మిమ్మల్ని నిద్రలేమితో అనవసరమైన ఖర్చులతో ఇబ్బంది పెట్టాడు.
కానీ ఇప్పుడు మీరు మారారు, ఆ కష్టాల నుంచి బయటపడ్డారు. సూర్యుడు బుధుడు మీకు ఆర్థికంగా భరోసా ఇచ్చారు. చివరగా ఒక్క మాట అండి, ఈ జూన్ చివరి రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి ఆరంభం అవుతుంది. ఆధిపత్య ధోరణిని పక్కన పెట్టి మీ లక్ష్యం వైపు చూస్తే జూలై నెల మీకు స్వర్ణయోగంలాగా మారబోతుంది. పాత బాకీలు వసూలు చేసుకోండి, కొత్త ఆలోచనలతో శ్రీకారం చుట్టండి. మీరు గెలవడానికి పుట్టారు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తాయండి. జూన్ నెలంతా కూడా ఒక ఎత్తు అయితే ఈ చివరి 4 రోజులు కూడా మరొక ఎత్తండి. ఇప్పటి వరకు మీరు ఆఫీసులో వ్యాపారంలో తీసుకున్న చొరవ ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతుంది. గురువు సూర్యుడు ప్రభావాలు మీకు విజయాన్ని అందించే సంకేతాలు. అంటే ఈ జూన్ 23 నుంచి 26 వరకు మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా అవి వచ్చే 3 నెలల పాటు మీ కెరియర్ని ప్రభావితం చేస్తాయి. శనిదేవుని అండతో మీ శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం లభించే సమయం అన్నమాట. ఆఫీస్లో మీరు తీసుకున్న చొరవను అధికారులు గుర్తించి ప్రశంసిస్తారు. అధికారం అనేది పదునైన కత్తి లాంటిది. దాన్ని పట్టుకున్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. అయితే అప్పుడే మీ ఆధిపత్యం కూడా శాశ్వతంగా ఉంటుందండి. సూర్యుడి ప్రభావం వల్ల మీ ప్రజెంటేషన్ స్కిల్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. కొత్త ప్రాజెక్టులను సాధించడానికి ఇది సరైన సమయం కూడా. మనం ఎంత తెలివైన వారం అనేది ముఖ్యం కాదండి, మన ఆలోచనలు ఎంత స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పామన్నదే అసలైన సక్సెస్. మీ మాటల్లోని ఆత్మవిశ్వాసమే ఈ రోజు మీకు డీల్ తెచ్చిపెడుతుంది. కుజుడు మీ జన్మరాశిలో ఉన్నందున మీలో అపారమైన శక్తి ఉంటుంది. చిన్న చిన్న ఆఫీస్ పనుల కోసం చేసే ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయండి. కానీ గుర్తుంచుకోండి, ప్రయాణాల్లో ఆవేశానికి తావులేదు. శక్తి ఉన్న చోట వినయం ఉండాలి. గెలుపు మీకు చెరువులో ఉన్నప్పుడు పాత కోపతాపాలను పక్కన పెట్టి మౌనంగా మీ పనిని పూర్తి చేయండి. ఇది మీ కర్మస్థానాధిపతిని శని మీకు ఇస్తున్న అద్భుతమైన రోజు. మీరు గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలే ఈ రోజులు మీకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ఏదైనా పని పూర్తి కావాలంటే అది మీ అదృష్టం వల్ల కాదండి, మీ పట్టుదల వల్ల అని నమ్మండి. ఇప్పటి వరకు మీరు చూపిన క్రమశిక్షణే ఈ రోజుల్లో మీకు రక్షణ కవచం. అయితే ఈ రోజు చివరి రోజులు మీకు ఒక పరీక్ష కాదండి, మీ ప్రతిభకు నిరూపించుకునే వేదిక. మీరు పడ్డ కష్టం, మీరు చూపిన ఓర్పు అన్నీ వృధా పోవండి. ఆఫీస్లో మీ ఆధిపత్యాన్ని కొనసాగించండి, కానీ దాన్ని వినయంతో చేయండి. అయితే వ్యాపార రంగంలో ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయి. కుజుని ప్రభావం వల్ల మీ ఖర్చులు పెరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు గురువు అనుకూలంగా ఉన్నాడు. మీ నెట్వర్క్ విస్తరించే సమయం కూడా ఇదే అనమాట. ఈ జూన్ 23 నుంచి 26 వరకు ఈ 4 రోజులు కూడా మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి మీరు చేయాల్సిన మార్పులు ఏంటో చూద్దాం. గురువు మరియు శుక్రుడు కలయిక మీ నెట్వర్క్ను అద్భుతంగా పెంచుతుందండి. మీరు ఏజెన్సీలు, సోషల్ మీడియా లేదంటే ట్రావెల్ రంగంలో ఉంటే కనుక ఈరోజు మీకు కొత్త క్లయింట్లు అనేది లభిస్తారనమాట. వ్యాపారంలో మీ నెట్వర్క్ మీ ఆస్తి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అది కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా బంధాల కోణంలో కూడా చూడండి. నమ్మకమైన పరిచయాలు మీకు దీర్ఘకాలిక లాభాలను ఇస్తాయి. శుక్రుని ప్రభావం వల్ల కళాకారులు, డిజైనర్లకు మంచి గుర్తింపు అనేది వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్త దానాన్ని చూపండి. మార్కెట్ ఎప్పుడు కూడా కొత్త దానాన్ని కోరుకుంటుంది. పాత పద్ధతులను వదిలేసి సృజనాత్మకంగా ఆలోచించండి. మీ పనిలో నాణ్యత ఉంటే కస్టమర్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. కుజుడి ప్రభావం మారుతుంది. విదేశీ వ్యాపార లావాదేవీలు ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులు తొలగిపోతాయి. ఖర్చులు అనేవి ఆపేయలేని నీటి ప్రవాహం లాంటివి. వాటిని ఆపడం కంటే సరైన దిశలో మళ్లించడం నేర్చుకోండి. అనవసరమైన పెట్టుబడుల కంటే కూడా మీ వ్యాపారానికి అవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రోజుల్లో మీ వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. శని భగవానుని అండ ఉంటుంది కాబట్టి ఏ పనిని కూడా వాయిదా వేయకండి. సమయం అనేది వ్యాపారంలో అతిపెద్ద పెట్టుబడి. ఈ రోజు మీరు తీసుకున్న చిన్న నిర్ణయం రాబోయే నెలలో మీకు పెద్ద లాభాలను తెచ్చిపెడుతుందండి. భయం వదిలేసి అడుగు వేయండి. అయితే ఈ జూన్ చివరి రోజుల్లో గతంలో మీ నమ్మకాన్ని వమ్ము చేసి వ్యాపారంలో వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల అసలు రంగు అయితే బయటపడబోతుంది. కుజుడు మీ జన్మరాశిలోనికి వచ్చాక మీలో శక్తి పెరిగింది. ఆ శక్తిని వ్యాపార విస్తరణ కోసం వాడండి. ఆవేశం కోసం కాదండి. మీ క్లయింట్లతో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యాన్ని ఆయుధంగా వాడుకోండి. గతంలోని ఖర్చులను మిమ్మల్ని మార్చాయి. ఇక జూలై నుంచి కూడా మీకు లాభాలు పండగ మొదలవుతుందండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా మీరు గడిచిన కొన్ని రోజులు కొన్ని ఒడిదుడుకులను కూడా చూశారండి. కానీ ఇప్పుడు జూన్ 23 నుంచి కూడాను ఈ సమయం మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచే రోజులనమాట. గతంలో ఉన్న అప్పులు, లోన్లు తీర్చడానికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తూ మెడ వరకు మునిగిపోయిన నరకం నుండి బయటపడే మార్గాలు కూడా సుగమం అవుతాయి. సూర్యుడి ప్రభావం వల్ల మీ ఆర్థిక బలాన్ని పెంచుతుంది. పాత అప్పులు తీర్చడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకోండి. అప్పు అనేది ఒక సంఖ్యలు లాంటిదండి. మీరు ఎంత త్వరగా వాటిని తెంచుకుంటే మీ భవిష్యత్తు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ₹1 బాకీ తీర్చినా అది మీ మనశ్శాంతికి పునాది అనమాట. మీ మాట తీరు నచ్చిన వ్యక్తులు మీకు ఆర్థిక సహాయం
చేయడానికి ముందుకొస్తారు. ఇది మీ కమ్యూనికేషన్ పవర్ అండి. వ్యాపారంలో లేదంటే వ్యక్తిగత జీవితంలో మీ మాటనే మీ ఆస్తి. మర్యాదపూర్వకంగా నమ్మకంగా మాట్లాడటం వల్ల మీరు అడగకుండానే సహాయం అనేది అందుతుంది. కుటుంబ ఆస్తులు లేదంటే ప్రభుత్వ సంబంధిత పనుల నుంచి లాభాలు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. వారసత్వ సంపద లేదంటే ఆస్తులు వచ్చినప్పుడు వాటిని దుబారా చేయకండి. మీరు సంపాదించిన దానికి మీకు దక్కిన దానికి విలువ ఇస్తేనే అది 10 అవుతుంది. ఈరోజు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ జూలై నెలలో మీకు మంచి లాభాలను తెస్తుంది. పొదుపు చేయడం అంటే డబ్బును దాచడం కాదు, దాన్ని పెంచుకోవడం. ఇప్పుడు మీకు వచ్చిన ఆర్థిక స్థిరత్వాన్ని కేవలం ఖర్చుల కోసం కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం మలుచుకోండి. అయితే ఆర్థికంగా మీరు ఇప్పుడు క్లియర్ జోన్లో ఉన్నారు. ఎక్కడో చాలా కాలంగా చిక్కుపోయిన మీ సొంత డబ్బు లేదంటే ఇతరులకు ఇచ్చి ఇక రావు అనుకున్న పాత బాకీలు ఊహించని విధంగా మీ చేతికి అందుతాయండి. సైడ్ ఇన్కమ్ ద్వారా అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అంటే జూన్ ప్రారంభంలో ఉన్న ఆ కష్టాలు, ఆ ఒత్తిడి ఇప్పుడు దూరం అయ్యాయి. కానీ అన్నీ బాగున్నాయి కదా అని అజాగ్రత్తగా ఉండకండి. మీ మాటను ఆయుధంగా వాడుకోండి. మీ పొదుపును ఒక రక్షక వచంగా మార్చుకోండి. ఈ జూన్ 26 తర్వాత మీ ఆర్థిక ప్రయాణం మరింత సులభం కాబోతుంది. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో జూన్ నెలలో 2 వైపులా ఉన్న కత్తిని చూశారు. కుజుడు మీ జన్మరాశిలోనికి వచ్చి అపారమైన శక్తిని ఇచ్చాడు. కానీ ఆ శక్తిని ఎలా వాడుకుంటున్నారన్నది ముఖ్యమన్నమాట. ఈ జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న రోజుల్లో మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం. కుజుని ప్రభావంతో ఇప్పుడు శరీరంలో ఉన్న ఉష్ణతత్వం ఎక్కువగా ఉంటుంది. కంటి సమస్యలు అంటే కంటి మంటలు, బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం గెలిచే ప్రతి విజయం వెనుక ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. ఈరోజు జంక్ ఫుడ్ పూర్తిగా పక్కన పెట్టేసేయండి. శరీరం మీకు ఇచ్చే సంకేతాలను వినండి. ఆరోగ్యం లేని విజయం వ్యర్థమండి. కుజుని వల్ల కోపం, ఆవేశం పెరుగుతాయి. అది మీ బీపీని పెంచే అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీ ఆవేశమే మీ అనారోగ్యానికి మూలం. దాన్ని అదుపులో ఉంచుకోవడమే మీరు చేసే గొప్ప చికిత్స. నెల చివరికి వచ్చాం. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, కానీ నిద్ర చాలా అవసరం అండి. విశ్రాంతి తీసుకోవడం అంటే సమయం వృధా చేయడం కాదు, అది మీ శక్తిని మళ్ళీ పుంజుకోవడం. ఈ రోజుల్లో రాత్రి త్వరగా పడుకోండి. రేపటి కొత్త అవకాశాల కోసం సిద్ధమవ్వండి. శరీరం, మనసు మరియు పని ఈ మూడింటి మధ్య సమతుల్యత పాటించండి. మన జీవితంలో మనం సంపాదించేది ఆస్తులే కావచ్చు, కానీ మనం కాపాడుకోవాల్సింది మన ఆరోగ్యాన్ని. జూన్ చివరి రోజుల్లో దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక, శారీరక అనారోగ్య సమస్యల నుంచి, రాత్రిలో నిద్రపట్టని నిస్సహాయ స్థితి నుంచి ఉపశమనం అనేది లభించబోతుంది. శరీరం అంతా కూడా ఒక తెలియని శాంతితో నిండి పాత నొప్పులు మరియు మానసిక ఒత్తిడి మంచులాగా కరిగిపోతాయండి. మీరు చేసే మంచి ఆహారపు అలవాట్లు జూలై నెలలో మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే మీరు ఇప్పుడు ఎలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారో, కానీ ఆ పవర్ మిమ్మల్ని దహించేయకూడదండి. అంటే బర్నౌట్ అవ్వకూడదు. చల్లటి పానీయాలు, తగినంత నీరు, ప్రశాంతమైన నిద్ర ఇవే మీ ఆరోగ్యానికి మంత్రాలండి. వచ్చిన ఆ ఎనర్జీని మీరు లక్ష్యాల వైపు వాడుకోండి, ఆవేశం వైపు కాదండి. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం ఉంటేనే మీ లక్ష్యం మీకు సాధ్యమవుతుంది. అయితే కుటుంబ కలహాలు మరియు బంధువుల వెటకారాల వల్ల గతంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించారు. భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య చిన్న ఈగో క్లాషెస్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇల్లు నరకంలాగా మారింది. ఒకప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన సొంత బంధువులే ఇవాళ మిమ్మల్ని చూసి ముఖం చాటేస్తూ వెటకారంగా నవ్వుకుంటూ ఉన్నారు. ఈ తేదీలలో ఇంట్లో ఉన్న వాళ్లలో ఉన్న మనస్పర్ధలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారండి. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన బంధువులు, సమాజం ఈ మార్పును చూసి ముక్కును వేలేసుకుంటూ ఉంటారు. బంధాలు అనేవి డబ్బును చూసి వచ్చేవి కాకూడదండి. మిమ్మల్ని అవమానించిన వారిపై పగ పెంచుకోకండి. కేవలం మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. ఒక స్థాయి దాటిన తర్వాత మనం మౌనంగా ఉండడం అంటే భయపడటం కాదు, మన బంధాలను, మన శక్తిని కాపాడుకోవడం. వృషభ రాశి వారు విద్యార్థులకైతే గనక మరియు వారి కెరీర్ కోసం ఇంటర్వ్యూలు ఎదురు చూస్తున్న వారికి ఈ జూన్ చివరి రోజులు ఒక వరం అండి. ఈ 4 రోజుల్లో విద్యార్థులకు చదువుపై అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాలు సులభంగా మంజూరవుతాయండి. గ్రహాలు మీకు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునే తెలివితేటలు మీలో ఉన్నాయండి. అయితే జూన్ 23 నుంచి 26 వరకు మీరు గెలవడానికి చేయాల్సిన పనులు
పనులను మరియు పరిహారాలను కూడా చూద్దామండి. బుధుడు మీ మేధస్సుకు ప్రాణం పోస్తూ ఉన్నాడు. విద్య అయితే ఇంటర్వ్యూలు లేదా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజులు. జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో లేదండి, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యలోనూ ఉంటుంది. ఈరోజు మీకు వచ్చే ప్రతి ఆలోచన ఒక పరిష్కారాన్ని కలిగి ఉంటుంది. దానిని నమ్మండి. కుజుడు మీ జన్మరాశిలో ఉండటం వల్ల క్రీడాకారులకి ఇది అత్యంత శక్తివంతమైన సమయం. మీ ఎనర్జీ క్రీడల్లో చూపించండి. గెలుపు అనేది మైదానంలో కంటే కూడా ముందు మనసులోనే వస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటే గెలుపు మీ వెంటే ఉంటుంది. కుజుని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి రాత్రిపూట హనుమాన్ చాలీసా పఠించడం మొదలుపెట్టండి. ఇది మీ నిద్రలేమిని దూరం చేసి మనశ్శాంతిని ఇస్తుంది. భక్తి అంటే దేవుడికి తలవంచడం కాదు, మీ మనసులోని అశాంతికి స్వస్తి పలకడం. హనుమాన్ చాలీసా మీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. గురు దత్తాత్రేయుడిని లేదంటే సాయిబాబాను స్మరించుకోండి. మీ ప్రయత్నాలకు దైవానుగ్రహం తోడైతే అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవుతుందండి. ఏ విజయం అయినా కూడా కృతజ్ఞతతో ముగిస్తేనే దానికి విలువ ఉంటుంది. మీరు పొందే ప్రతి అవకాశానికి కృతజ్ఞతతో ఉండండి. అప్పుడే మరిన్ని అవకాశాలు మీకు మీ తలుపులు తడతాయండి. అయితే సూర్యుడు బుధుడు కలిసి మీ ఆర్థిక మరియు తెలివితేటల బలాన్ని పెంచారు. కుజుడు జన్మరాశిలో ఉండి మిమ్మల్ని ఆవేశపరుస్తున్న హనుమాన్ చాలీసా మరియు సూర్య నమస్కారాలు చేయటం ద్వారా మీరు ఆవేశాన్ని ఒక సృజనాత్మకత శక్తిగా మార్చుకోవచ్చు. చివరిగా ఒక మాట అండి, ఈ జూన్ చివరి రోజుల్లో మీరు మీ లక్ష్యం కోసం చేసే చిన్న ప్రయత్నం కూడా జూలై నెలలో మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. కంటి నిండా నిద్ర, గురువుపై భక్తి, మీ లక్ష్యంపై దృష్టి, ఇవే మీ సక్సెస్ మంత్రాలండి. విజయం మీదవుతుంది. మీరు నమ్మకంతో ముందుకు సాగండి. ఓం నమః శివాయ. నమస్కారం అండి.